నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గం పరిధిలో గల లింగాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి అచ్చంపేట నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి వారు మాట్లాడుతూ అచ్చంపేట నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ గా తాను లింగాల మండలంలోని ప్రతి కార్యకర్తకు ఏ సమస్య వచ్చినా తన వంతు సహకారం అందిస్తూ అండదండగా నిలుస్తానని కార్యకర్తలకు భరోసానిస్తూ ప్రతి కార్యకర్త రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా కష్టపడి లింగాల మండలంలోని ప్రతి గ్రామంలో గులాబీ జెండాను ఎగరవేసే విధంగా కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అచ్చంపేట నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ సమన్వయంతో ఉండి ఎవరి ప్రలోభాలకు లొంగకుండా ఇలాంటి సందర్భాలలోని పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసినట్లయితే పార్టీలో ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు లభిస్తుందని కార్యకర్తలకు తెలిపారు. తొందరలోనే అచ్చంపేట నియోజకవర్గంలోని అన్ని మండలాల వారీగా పార్టీ కార్యకర్తల సమీక్ష సమావేశాలు నిర్వహించి ఆయా మండలాల కార్యకర్తలకు పార్టీ తరఫున అన్ని విధాల భరోసాను కల్పించి కార్యకర్తలను చైతన్యపరుస్తామన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడిచిపోయినా ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, అధికారంలోకి రావడం కోసం అలవి కాని హామీలు ఎన్నో ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో ప్రజలను మోసం చేస్తున్న తీరును బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రజలకు క్షుణ్ణంగా వివరించి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను 420 హామీలను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగాలని తెలిపారు. రాష్ట్ర ప్రజలు రాబోయే రోజుల్లో మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ని కోరుకుంటున్నారని, తెలంగాణకు కేసీఆర్ పాలననే శ్రీరామ రక్ష అని ప్రజలు అభిప్రాయపడుతున్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట నియోజకవర్గం సీనియర్ నాయకులు పోకల మనోహర్ మరియు ముఖ్య నాయకులు అలాగే లింగాల మండల నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అచ్చంపేట నియోజకవర్గాన్ని ఇక్కడ నేను పోటీ చేయలేదు, ఏం లేదు. కానీ మిమ్మల్ని అందరినీ సమన్వయపరిచి, నాయకులను కార్యకర్తలను సమన్వయపరిచి ఒక తాటి మీదకి తెచ్చుకొచ్చి ఈ గులాబీ పార్టీ కేసీఆర్ సైన్యాన్ని ఒక తాటి మీదకి తెచ్చుకొచ్చి రేపు జరగబోయే ఏ ఎన్నికలోనైనా ఈ అచ్చంపేటలో గులాబీ జెండా ఎగిరే విధంగా నేను ప్రయత్నం చేయడానికే మీ సమాయత్తం చేస్తున్నా. అందుకే మీకు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ఆ రోజు నా ఫోన్ నెంబర్ ఇచ్చిన, 2 నెంబర్లు ఇచ్చిన. అందుకే ఏ ఇబ్బంది వచ్చినా నేను మీ వెనకాల ఉండి మీ అన్నగా, మీ తమ్ముడిగా మీ కష్టాల్లో పాలు పంచుకొని మీకు ధైర్యాన్ని ఇచ్చే విధంగా నేను ఉంటా. మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. కేసీఆర్ కొరకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతుల కొరకు మనం అందరం కష్టపడే విధంగా పనిచేయాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ